భూ సమస్యలు తీర్చాలంటూ రైతుల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. కొత్త రెవెన్యూ చట్టం భూభారతి అమల్లోకి వచ్చాక ప్రభుత్వం చేపట్టిన 3 విడతల సదస్సులో 9.16 లక్షల దరఖాస్తులు రైతుల నుంచి వచ్చాయి. ఈ నెల 3 నుంచి శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 8.58 లక్షల దరఖాస్తులు అందటం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 14న కొత్త చట్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అదే నెలలో 17 నుంచి 30 వరకు 4 మండలాలలో సదస్సులు నిర్వహించగా 12,000 దరఖాస్తులు అందాయి. రెండో దశలో 28 మండలాలలో మే నెలలో నిర్వహించిన సదస్సులో 46,000 వచ్చిన విషయం తెలిసిందే. రెవెన్యూ సదస్సులో అన్ని జిల్లాల కన్నా ఖమ్మంలో అత్యధికంగా 67,000 దరఖాస్తులు అందాయి. భద్రాద్రి కొత్తగూడెం 61,000, వరంగల్లో 54,000, జయశంకర్ భూపాలపల్లిలో 48,000, నల్గొండలో 42,000 దరఖాస్తులతో వరుసగా స్థానాలలో ఉన్నాయి. వచ్చిన దరఖాస్తులలో అత్యధికంగా విస్తీర్ణం, హెచ్చు తగ్గులు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పోడు భూములకు హక్కులు, ఎసెండ్ సమస్యలు తదితరాలు ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కాగా అందిన దరఖాస్తుల పరిష్కారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు 3.27 లక్షల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశారు. మున్ముందు ఆన్లైన్లో నమోదు చేసుకుంటూనే పరిష్కార ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులు ముగిసిన సందర్భంగా శనివారం ఆయన ఆన్లైన్లో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఒక ప్రకటన జారీ చేశారు. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.